నుంచి ఏపీకి చంద్రబాబు పెద్ద దిక్కని, క్లిష్ట పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని ఆయన ఆదుకుంటారని ఆశిస్తున్నానని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నానని ఎవరూ భావించొద్దు. మా పీఠానికి వైసీపీ మంత్రులు మాత్రమే కాదు, ఎందరో మంత్రులు, గవర్నర్లు వచ్చారు. ఎవరికి భయపడి ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. చంద్రబాబు అంటే నాకు చాలా గౌరవమని పేర్కొన్నారు. వచ్చింది కదా చేశారు. మాఘమాసం పుత్రనాశ ఉంది ఆగమంలో, శైవాగమంలో. మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాసి పంపించాం. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. రాజునికి పుత్రుడంటే రాష్ట్రమే కదా. ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు. సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు. అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను, లెటర్ రాశాను. అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. దూరమైనా పర్వాలేదు, మేము గవర్నమెంట్ల దగ్గర బతికే పీఠం కాదు ఇది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే. సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది. నేను ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకు బాగా తెలుసు. బిఆర్ నాయుడికి తెలుసు, నరేంద్ర చౌదరికి తెలుసు, చాలామందికి తెలుసు. ఈ 5 ఏళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది.